మనది BOQ అంటే బిల్ ఆఫ్ క్వాంటిటీస్. ఎవ్రీవన్, దిస్ ఇస్ సురేంద్ర ఫ్రమ్ స్టోన్ అండ్ స్టోరేజ్ కన్స్ట్రక్షన్. టుడే నేను మీకు BOQ అంటే ఏంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనది BOQ అంటే బిల్ ఆఫ్ క్వాంటిటీస్. మన కస్టమర్ ఒక డ్రాయింగ్తో వచ్చినప్పుడు, హౌస్ డ్రాయింగ్తో, ఆ కస్టమర్ డ్రాయింగ్స్ తీసుకొని కస్టమర్ రిక్వైర్మెంట్స్ తీసుకుంటాం. మీ రిక్వైర్మెంట్స్ ఏంది, మీకు అసలు ఏ మెటీరియల్స్ కావాలి, ఏం కావాలి అని తీసుకొని BOQ రెడీ చేస్తాం, బిల్ ఆఫ్ క్వాంటిటీస్. ఈ హౌస్ కన్స్ట్రక్షన్కి ఎగ్జాక్ట్ అమౌంట్ ఎంత వస్తుందో మనకి త్రూ BOQ ద్వారా వస్తుంది. సో వన్స్ ఈ BOQ అంతా రెడీ అయిన తర్వాత మనం ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తాం. మన ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఒక సైట్ ఇంజనీర్ ఉంటారు, డెడికేటెడ్ సైట్ ఇంజనీర్. ఆయన ఏంటంటే ఎవ్రీథింగ్ క్వాలిటీ చెక్ చేస్తే కానీ నెక్స్ట్ స్టేజ్కి మన అప్రూవల్స్ ఇవ్వం. తర్వాత ఏంటంటే మనం బెస్ట్ చేసేది వెండార్ సెలక్షన్. వెండార్ సెలక్షన్ మన స్టోన్ అండ్ స్టోరీస్ ద్వారా ది బెస్ట్ వెండార్ తీసుకొని బెస్ట్ క్వాలిటీ విత్ బెస్ట్ ప్రైస్తో మనం వెండార్ సెలక్షన్ చేస్తాం. మనం హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళినా మనం తీసుకొచ్చిన వెండార్ ₹1 తక్కువే ఉంటుంది కానీ ఎక్కువ ఉండదు. అలా ఎగ్జిక్యూషన్ చేస్తాం. మనకి ఒక కస్టమర్కి ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేసి కంప్లీట్ ఆయన ఎప్పుడైనా చూసుకోవచ్చు అనమాట. అసలు ఏం జరుగుతుంది, ఎంత మెటీరియల్ వచ్చింది, ఎంత డిస్పాచ్ అయింది, ఇంకెంత ఉంది, ఎవ్రీథింగ్. ఇంకొకటి మనం మెయిన్ చేసేది ఏంటంటే కస్టమరు ఈజ్ హ్యాండ్లింగ్ ఎవ్రీథింగ్. మనీ కంప్లీట్గా ఆయన హ్యాండ్ నుంచే వెళ్తుంది. మనం ₹1 కూడా టచ్ చేయం. ఒక వెండర్కి ఇవ్వాలన్నా, లేబర్కి ఇవ్వాలన్నా డైరెక్ట్గా కస్టమర్ పే చేస్తారు. ఇన్వాయిస్ అని డైరెక్ట్గా వెళ్తుంది, ఆయనే పే చేస్తారు. దాంట్లో మన ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు. మన కంప్లీట్ ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్ క్వాలిటీతో ఎగ్జిక్యూషన్ చేసి మనం ఇస్తాం అనమాట.